మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల చాలా ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద మొత్తంలో కూడా స్వామివారికి బ్రహ్మోత్సవాలు చేశారు. 20 నుంచి 26 తారీఖు వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ప్రముఖులు పాల్గొని కూడా భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయానికి సంబంధించి ధర్మకర్త ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. ఎట్లా ఏర్పాటు చేశాడు, ఇన్ని రోజులు ఘనంగా నిర్వహించారు. 20 తారీఖు నుంచి 26 అంటే దాదాపు 6 రోజుల వ్యవధిలో కూడా 7 రోజులు కూడా మొత్తం వైభవంగా జరిపినటువంటి క్రమం. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు, ఎట్లా జరిగింది ఇదంతా? జై శ్రీమన్నారాయణ. పరమ పూజ్య శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామివారి పాద పద్మాలకు నమస్కరిస్తూ, ఆచార్య శ్రీ దేవనాథజీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో, గంగోత్రి రామానుజదాస్ గారి పర్యవేక్షణలో ఈ 7 రోజులు బ్రహ్మోత్సవాలు. ఇది 11వ బ్రహ్మోత్సవం హిందూ తిరుమల క్షేత్రంలో. బ్రహ్మోత్సవం అంటే స్వామివారిని ప్రతిష్ఠ చేసినటువంటి సమయము, లేదా మన భాషలో చెప్పుకోవాలంటే ఆ ఆలయం యొక్క పుట్టినరోజు. ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క రోజు. పాల్గొన మాసంలో మనం శ్రవణ నక్షత్రంలో స్వామివారిని ప్రతిష్ఠ చేసుకున్నాం కనుక ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలోనే ఉత్సవాలు ఇందూరు తిరుమల క్షేత్రంలో జరుగుతాయి. విశేషం ఏమిటంటే ఈ 11వ ఉత్సవాలలో చాలామంది భక్తులు పాల్గొన్నారు. దేశంలో బహుశా చిన్నజీయర్ స్వామివారి భాషణగా చెప్పాలనంటే వారు ఎక్కడైనా చెప్తుంటారు, ఒక ఇందూరు తిరుమల క్షేత్రంలోనే విషరహితమైనటువంటి ఆహార పదార్థాలని స్వామికి నివేదన చేసి ప్రసాదంగా ఇస్తారు. అంటే ఏంటి అసలు, ఏంటి మొత్తం కూడా మీరు ఇంత క్లియర్గా చెప్తున్నారు, ఎక్కడ లేనటువంటి ప్రత్యేకత ఇక్కడ ఏంటి అసలు? ఎక్కడ లేని ప్రత్యేకత ఏమిటంటే ఈ మధ్య కాలంలో మనం ఆలయాలు విరివిగా వెలుస్తున్నాయి. ప్రతి గ్రామంలో, ప్రతి గల్లీలో మీరు ఎక్కడ చూసుకుంటే ఒక ఆలయం ఉంటుంది. అసలు ఆలయ నిర్మాణం ఎందుకు అనేది ప్రధాన ప్రశ్న. పురాతన ఆలయాలు ఇన్ని ఉండగా మళ్ళీ కొత్తగా ఇన్ని ప్రార్థనా స్థలాలు, ఏ మతందైనా సరే, ఒక హిందూ మతం గురించే కాదు, ఎందుకు ఇన్ని వెలుస్తున్నాయి, వాటి వెనకాల ఏమిటి, అసలు ఆలయం అంటే ఏమిటి అనేది మొదటి ప్రశ్న. ఆలయం దేనికోసం? ఆలయం అంటే మన ధర్మంలో ఒక విశ్వవిద్యాలయం, మానవుడికి ఎట్లా నడవాలో నేర్పేటువంటి ఒక పాఠశాల. ఇక్కడ నుంచి మన జ్ఞానం, మనిషి ఎట్లా బతకాలని చెప్పేటువంటి జ్ఞానము ప్రతి భక్తుని ద్వారా అందించబడాలి. వాడి ఆహార అలవాట్లు, వాడి ఆలోచన విధానం, వాడు చేసేటువంటి పనులు, వాడి ఆలోచనలు, వాడి నడవడిక, వీటన్నింటినీ చెప్పాల్సి. వీటితో పాటు సేవ జరగాల్సినటువంటి స్థలం దేవాలయం. ఈరోజు మీరు చూస్తున్నారు, ఏ దేవాలయం చూసినా ఆర్థికంగా ఆదాయ మార్గాలుగా మారుతున్నటువంటి స్థితి. ఆదాయ మార్గం లేకపోతే దాన్ని నిర్వహించలేం కదా అని నిర్వాహకులు అంటారు. నిర్వహించలేనప్పుడు ఆలయాల నిర్మాణం దేనికోసం? మనకు వేదం ద్వారా సనాతన ధర్మం చెప్పింది, భగవంతుడికి విశ్వహ అన్నారు విష్ణు సహస్రనామాల్లో. ఆయన విశ్వాంతరం, ప్రతి చోట ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనేటువంటి సందేహం వలదు అనేటువంటిది మనకి వేదం ద్వారా చెప్పబడ్డటువంటి. అలాంటి ఆయనని మనం అంతటా చూడలేకపోతున్నాం. అందుకని ఆలయాల్లో ఒక రూపాన్ని తీసుకొని అందులో నచ్చినది, ఒకరికి వెంకటేశ్వర స్వామి, ఒకరికి శివుడు, ఇంకొకరికి ఆంజనేయ స్వామి, ఇంకొకరికి అమ్మవారు, ఇంకొకరికి ఇంకొకటి. అయితే ఇవన్నీ బాగానే చేస్తున్నాం, కానీ ఆయన చెప్పిన విధానంలో మనిషి బతకటం లేదు. అందుకు దేవాలయం అవసరం. దేవాలయంలో ఈ సంస్కరణలు కావాలి. అందుకని ఇందూరు తిరుమల క్షేత్రంలో మీరు గత 11 సంవత్సరాలు, అంతకుముందు నిర్మాణం జరిగిన 5 సంవత్సరాలు తీసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి రుసుములు ఇక్కడ ఉండవు. ప్రసాదాలు అమ్మబడవు. ప్రసాదాలు నివేదన చేసి అందరికీ ఉచితంగానే ఇస్తారు, కానీ అమ్మడం అనేది జరగదు. ఫలానా సేవకు ఇంత టికెట్ అనేది ఉండదు. కళ్యాణం చేస్తే మీరు ఆలయాలకు ఎక్కడ ఉండే, తిరుపతి మొదలుకొని ఎక్కడన్నా పోండి. తిరుపతిలో అయితే మరీ దారుణం అనేది చెప్పవచ్చు. నేను ఒక భక్తుడిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఈ మాట చెప్పడంలో ఏంటంటే, ఇవాళ మీరు అక్కడ జరిగేటువంటి సేవలకి వాళ్ళు పెట్టినటువంటి ధరల్ని కనుక చూసుకున్నట్టయితే ఒక టికెట్ ₹1,00,00,000. ఉదయాస్తమాన సేవ. దేనికి? తిరుమలలో డబ్బు కొదువలేదు కదా. తిరుమలలో ప్రసాదాలు ఏదైనా సరే కావాల్సినంత
భక్తులు అక్కడ సమర్పిస్తున్నప్పుడు ఒక 2 లడ్డూలు ఉచితంగా ఇస్తే ఏమవుతుంది? ఇంటికి తీసుకెళ్తాడు. ఎన్ని లడ్డూలు తింటాడు ఒక మనిషికి ఇస్తే? 1 లడ్డు మించి తినలేడు మనిషి. ఇంటికి తీసుకెళ్తే 2 లడ్డూలు తీసుకెళ్తాడు. ఆ 2 లడ్డూలు కూడా వాడు మళ్ళీ 10 మందికి పంచాల్సిందే కదా. అంటే స్వామివారి ప్రసాదము ఏ ఊరికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా నలుగురికి పంచబడుతుంది ఉచితంగా అన్నప్పుడు దాన్ని మనం ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటి సంకల్పం అట్నుంచి మొదలైనటువంటిది ఇందూరు తిరుమల పునాది. ఈరోజు ఈ క్షేత్రంలో ఏ విధమైనటువంటి డబ్బులు ప్రస్తావన లేకుండా అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. మీకు ఇందాక చెప్పినట్టుగా సేవలు జరుగుతున్నాయి ఇక్కడ, అన్నీ ఉచితంగా. మన సనాతన ధర్మంలో, మన వైద్య విధానంలో అసలు మనిషికి రోగం రాకుండానే ఆహారం తింటే అసలు రోగాలే రావు. తినవలసిన ఆహారం తినకుండా తినకూడని ఆహారం తింటూ పొద్దున్న లేస్తే హాస్పిటల్కి వెళ్ళని ఇల్లు, మందు గోళీలు లేని మనిషి దాదాపు కనబడడం లేదు సమాజంలో. వాస్తవం మీరన్నది. చాలా మట్టుకు కూడా ఆహారం కల్తీగా ఉంటే ఇలాంటి చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇందూరు తిరుమల క్షేత్రానికి సంబంధించి రూపాయి పెట్టకుండా కూడా ప్రతి ఒక్క దేవుడికి సంబంధించినటువంటి నైవేద్యం కావచ్చు, ప్రసాదం కావచ్చు, అనేక కార్యక్రమాలు ఉచితంగా చేస్తున్నామని చెప్పి మీరు చెప్తున్నారు. అందుకే ఆలయం ఎందుకు మీరు అడిగిన ఆ ప్రశ్నలోనే 1000 సమాధానాలు కావాలి. ఒక చిన్న ప్రశ్నతో సింపుల్గా ఇక్కడ మేము ఉచితంగా ఇస్తున్నాం అంటే ఉచితంగా ఇవ్వడానికి కారణాలు ఏమిటి? ఈ సేవలు ఏమిటి? ఈ సేవ లేకపోతే గుడికి ఎందుకు వెళ్ళాలి మనిషి? అక్కడేదో నేర్చుకోవాలి, అక్కడేదో చెప్పాలి. అది జరగటం లేదు మా బాధ. అందుకని ఇందూరు తిరుమల క్షేత్రాన్ని పరమ పూజ్య చిన్నజీయర్ స్వామి వారి యొక్క మంగళాశాసనంలో పివిఆర్కే ప్రసాద్ గారు అనే మహానుభావుడు ఆయన చేసినటువంటి డిజైన్, అంటే ఇది డిజైన్ ఆయన చేసింది కూడా కాదు, ఆయన ద్వారా అందినటువంటి డిజైన్. ఇది తిరుపతి ఆలయం ఎలా ఉందో తిరుపతిని పోలినటువంటి ఆలయం, లోపలంతా రాతి నిర్మాణం, ఇదంతా ఒక పద్ధతి అయితే సేవలు ఇక్కడ మేము చిన్నపిల్లలకి ప్రతి నెల పుష్యమి రోజు స్వర్ణామృత ప్రాశన అనేటువంటి ఔషధాన్ని ఉచితంగా ఇస్తాం. ఇదంతా కూడా విద్య మంచిగా, జ్ఞానం మంచిగా పెంపొందించడానికి. అవును, ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి పెరిగి పిల్లలకు అసలు ఆ ఔషధం వేసుకుంటే వాడికి ఏ రోగం రానే రాదు. సీజన్ మారినప్పుడు సర్దులు, జబ్బులు, బయళ్ళు ఇలాంటివన్నీ పిల్లలకు సహజంగా వస్తాయి. ఎందుకంటే వాడు తల్లి గర్భంలోంచి పుడుతూనే వాడు కల్తీ ఆహారం తింటున్నాడు కనుక. ఈ ఔషధం వల్ల ఏం జరుగుతుందంటే అలాంటి వాడికి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉంటున్నాడు. వాడికి జ్ఞాపక శక్తి బాగా అపారంగా పెరుగుతుంది. దానికోసం అది ఇంకా మొత్తం ఏది చేసినా కూడా దాదాపు కూడా భక్తులందరికీ ఉపయోగపడే విధంగా అన్ని ఉచితంగా అందాలి. అన్ని ముఖ్యంగా కింది వర్గాలకు అందాలి. ఈరోజు డబ్బున్న వాడికి రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తున్నాడు, వాడు ఇన్సూరెన్సులు చేయించుకుంటున్నాడు, ఎట్టో అవుతుంది. కానీ డబ్బు లేని వాడికి ఈరోజు రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తేనే 5,000 రూపాయలు మినిమం జరుగుతుంది. ఇలాంటి స్థితిలో వాడు ఎన్ని మీరు ఉచితాలు ఇచ్చినా ఆరోగ్యం దగ్గరకు వచ్చేసరికి మాత్రం తనని తాను, తన కుటుంబాన్ని కాపాడుకోలేని దుస్థితిలో సమాజంలో గ్రామస్తులు ఉంటున్నారు. అందుకనే గ్రామాల్లో ఇలాంటివి జరగాలనేటువంటి సంకల్పంతో చేశాం. రైట్. ముఖ్యంగా ఇక్కడ ప్రతిరోజు కూడా కార్యక్రమాలు చేస్తారా? ఆ స్వామివారికి సంబంధించినటువంటి ఉదయం స్టార్ట్ చేస్తే నైట్ వరకు కూడా ప్రతిరోజు కార్యక్రమాలు? ప్రతిరోజు తిరుపతిలో ఏ విధంగా అయితే సేవలు జరుగుతాయో, సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు, వాటిని రోజువారీ జరిగే సేవలు అలా ఉంటాయి. వారాంతపు సేవలు అని ఉంటాయి. అందులో వారాంతపు సేవలలో ప్రతి సోమవారం నాడు స్వామికి పూరాభిషేకం ఉంటుంది. ప్రతి శనివారం నాడు విశేష ఏకాంత సేవ ఉంటుంది. అట్లా నెలకోసారి స్వామివారి కళ్యాణోత్సవం శ్రవణ నక్షత్రంలో, నెలకోసారి పౌర్ణమి ఉత్సవం, నెలకోసారి ఈ పుష్యమి ఉత్సవం, ఇలా నెల జరిగేటివి ఉన్నాయి. 6 నెలలకోసారి లేదా సంవత్సరంలోకి ఒకసారి జరిగేటువంటి సేవలు ఉన్నాయి. అందులో పవిత్రోత్సవాలు కానీ, రెగ్యులర్గా వచ్చే పండగలు, ఆయా పండగలకు విశిష్టతను తెలియజేస్తూ పండగల్ని నిర్వహించడం. ఇప్పుడు ముఖ్యంగా హుండీకి సంబంధించి మనం హుండీ పెట్టారా? మరి భక్తులు వేసుకోవడం లేదు, ఇక్కడ హుండీ అనేది లేదు. అయితే ఒకటి గోసేవకు సంబంధించినటువంటి పెట్టాము. అదెందుకంటే మాకు ఇక్కడ 60 ఆవులు ఉన్నాయి. ఈరోజు ఆవుల్ని సంరక్షించుకోకపోతే మన ధర్మం నిలబడే పరిస్థితి లేదు. మన ఆహార పదార్థాలు విషతుల్యం కాకుండా అమృతమయంగా చేసుకునే అవకాశం లేదు. ఆవు అనే ఒక్క జీవి, ఒక్క ఆవు ఉంటే 30 ఎకరాల వ్యవసాయాన్ని చేయొచ్చని పాలేకర్ గారు నిరూపించి చూపించారు. మేము కూడా ఇక్కడ మాకు 60 ఆవులు ఉన్నాయి. మేము కూడా ఇక్కడ దాదాపు 70-80 ఎకరాలు స్వామివారి క్షేత్రం 20 ఎకరాలు పండిస్తున్నాం, 22 ఎకరాల వరకు. మిగతా రైతులది అందరు కలిపి 70-80 ఎకరాలు మేము ఏ విధమైనటువంటి ఫర్టిలైజరు, కెమికల్ వాడకుండా ఈ దినుసులు పండిస్తున్నాం. అందుకని గోవు ఉండాలి. గోవు ఉండాలంటే గోవు సంరక్షించబడాలి.
గోవు సంరక్షించబడాలి అంటే సమాజంలో మనం అందరం కలవాలి. మీ ఇంటికాడ మీరు ఆవు పెంచలేకపోవచ్చు, కానీ ఆవుకు కావాల్సిన గడ్డికి ఒక 100 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆ ఆవుకు అందుకోసం మేము ఆ 100 రూపాయలు మేము ఇవ్వలేక అని కాదు, అందరినీ కలపాలనేటువంటి ఉద్దేశంతో ఒకతను 1 రూపాయి వేసినా కూడా నేను గోశాల నిర్వహణలో భాగస్వామిని అయినటువంటి ఒక తృప్తిని కలిగించడం కోసం అంతఃసూత్రంగా దాన్ని ఆ గోశాలకు సంబంధించి అక్కడ దాని మీద బోర్డే అది పెట్టాం. గోశాల నిర్వహణ బ్రహ్మోత్సవాలు 7 రోజుల బ్రహ్మోత్సవాలు ఎట్లా జరిగాయి మరి? మొత్తం చాలా ఎంతమంది భక్తులు అంత హాజరైన? దాదాపు మొత్తం మీద చూస్తే నిన్ననే ఆ భోజనాలకు సంబంధించింది మా వాళ్ళు చూశారు. 15,000 మంది వరకు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. భోజనాలు చేసిన వాళ్ళది అంటే అక్కడ భోజనం చేసింది తినేటువంటి విస్తారులు ఉంటాయి. మేము మోదుగా ఆకుతో చేసిన విస్తారులను పెట్టాం కనుక స్టీల్ ప్లేట్లు. సో దాన్ని బట్టి 15,000 మంది భక్తులు పైచిలుకు భోజనాలు చేశారు. మిగతా వచ్చిపోయిన భక్తులు కూడా ఉంటారు కనుక ఒక 20,000 మంది వరకు రావచ్చు అని అంచనా. ఇప్పుడు మొత్తం దీనికి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, చాలా మంది కూడా పెద్ద ప్రముఖులు వచ్చారు. చాలా మంది మా నిర్మాతలు, తర్వాత డైరెక్టర్లు, మాతో పాటు 30 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు వచ్చారు. వాళ్ళు కూడా దాతలుగా ప్రసాద సేవలో పాల్పంచుకున్నారు. ఎవరెవరికి తోచింది వారు కొందరు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, కానీ వారు వచ్చి సేవ చేశారు. అలా చాలామంది మహిళలు నిజామాబాద్ నుంచి వచ్చి ఉదయము సాయంత్రము సేవ చేస్తుంటారు. పక్క గ్రామాల నుంచి వస్తారు. ఇక్కడుండే వాళ్ళే సేవ చేయాలని లేదు, ఎవరికి మనసులో ఆ భావన కలిగితే అలాంటి సేవకులందరి సమిష్టి కృషితో ఈ 7 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోగలిగాం. మీ సుమన్ టీవీకి, అనేక మంది మీడియా మిత్రులందరికీ కూడా స్వామి యొక్క ఇక్కడ జరిగేటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, సమాజంలో ఎక్కడ మంచి జరిగినా మీలాంటి వాళ్ళు ముందుండాలి, ఆ మంచిని అందరికీ అందేచేట్టుగా చూపించాలి, వాళ్ళ భావనలలో మార్పు తీసుకురాగలగాలి, పరివర్తన చెందగలగాలి, సంస్కరణ జరగాలి. ఇవి ప్రభుత్వాలు చేసే పనులు కానే కావు. ప్రభుత్వాలు వాటంతట అవి నడుస్తాయి. కానీ మనుషులుగా, ఈ దేశ పౌరులుగా, ప్రపంచ పౌరులుగా ఈ భూమి మీద మనం వచ్చినప్పుడు ఎట్లా ఉందో మనం వెళ్ళేటప్పటికి కూడా అంత పరిశుద్ధమైనటువంటి వాతావరణాన్ని అందించాలని కోరుకుంటూ, మీ వంతు సహకారం ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. దాదాపు 7 రోజుల పాటు కూడా ఇందూరు తిరుమల క్షేత్రం సంబంధించి వైభవంగా నిర్వహించారు. దీనికి సంబంధించి పెద్ద మొత్తంలో కూడా భక్తులు హాజరయ్యారని చెప్పేసి ఆలయ ధర్మకర్త చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ రోజే చివరి రోజు కావడంతో కూడా భక్తులు పెద్ద మొత్తంలో కూడా ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు చేశారు. అనేక కార్యక్రమాల్లో భాగంగా దాదాపుగా ఈ రోజు పూర్తి కావడంతో కూడా భక్తులు తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఇది మొత్తం ఇందూరు తిరుమలకు సంబంధించినటువంటి ఆలయం. ఈ ఆలయం కూడా ఎక్కడ చూసినా కూడా చాలా అద్భుతంగా నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆలయానికి ఇప్పటి వరకు కూడా న్యాచురల్గా ఏదైతే రంగులు వేయాలో అలాంటి రంగులే వేసినట్టుగా కూడా ఆలయ ధర్మకర్త చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆలయం చూడొచ్చు, అతి సుందరంగా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం రాతి ఏదైతే ఉందో ఆ రాయిని కూడా అందంగా చెక్కి కూడా మొత్తం ఆలయ నిర్మాణం కూడా అద్భుతంగా నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ఆలయంలో చాలా మట్టుకు కూడా ఈరోజు ఉదయం వరకు కూడా భక్తులు పెద్ద మొత్తంలో హాజరై కూడా స్వామివారి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. స్వామివారి సేవల్లో కూడా ప్రతి భక్తుడు నిమగ్నమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఇందూరు తిరుమల క్షేత్రంకి సంబంధించి కూడా ఎలాంటి రుసుము చేపట్టమని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఆలయంలో ప్రతి భక్తుడు కూడా ₹1 చెల్లించకుండా, ఆలయంలో రూపాయి చెల్లించకుండా కూడా అన్ని సేవలు పొందొచ్చు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అనేక ఆలయాలయంలో కూడా ఒక్కొక్క సేవకు ఒక్కొక్క రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి స్వామివారికి సంబంధించినటువంటి కార్యక్రమం కావచ్చు, సేవ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ₹1 కూడా చెల్లించకుండా అన్నీ ఉచితంగా పొందొచ్చని కూడా ఆలయం సంబంధించినటువంటి అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి 7 రోజుల పాటు జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా నిర్మించామని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.